హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రైల్వేలో 3445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానం, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 3445 పోస్టులకు సంబంధించి ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ మేరకు వివిధ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి నోటిఫికేషన్ని జారీ చేసింది. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. వివిధ పోస్టులను అనుసరించి ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభమైంది. అక్టోబర్ 20వ తేదీన ముగుస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 ఖాళీగా ఉన్నాయి. ఆర్ఆర్బీ భువనేశ్వర్లో 56, ఆర్ఆర్బీ బెంగళూరులో 60, ఆర్ఆర్బీ చెన్నైలో 194, అలాగే మన రీజియన్ వచ్చిన ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో 89 ఖాళీలు ఉన్నాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకి రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. పోస్టుల వారీగా ఒకసారి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్ పోస్టులకి కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే మిగతా పోస్టులకు సంబంధించి కనీసం 50% మార్కులతో ఇంటర్ పాస్ అయ్యి అలాగే ఇంగ్లీష్, హిందీలో టైపింగ్ ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశం ఉంటుంది. ఇక ప్రారంభ వేతనం చూసుకున్నట్లయితే నెలకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు సంబంధించి 21,700, ఇతర పోస్టులకి 19,900 రూపాయలు ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టైర్ 1, టైర్ 2 విధానంలో ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా పోస్టులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్కి సంబంధించి సిలబస్ కనుక ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సబ్జెక్టులకు సంబంధించి జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలకు గాను 40 మార్కులు, మ్యాథ్స్ నుండి 40 ప్రశ్నలకి 40 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలకి 40 మార్కులు చొప్పున నిర్వహిస్తాడు. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి సబ్జెక్టులు కనుక ఒకసారి చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలకు కానీ 50 మార్కులు, మ్యాథ్స్ నుండి 35 ప్రశ్నలకు కానీ 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35 ప్రశ్నలకు కానీ 35 మార్కులు చొప్పున మొత్తం 120 మార్కులకి 90 నిమిషాల వ్యవధిలో ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక దరఖాస్తు రుసుము కనుక ఒకసారి చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఇక అప్లై చేసుకున్న అభ్యర్థులకి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి వారి బ్యాంకు ఖాతాల్లో రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. ఓబీసీ అభ్యర్థులకి అయితే 400 రూపాయలు, మిగతా అభ్యర్థులకి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది గమనించగలరు. అలాగే నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు నుండి ప్రారంభమైనాయి. ఇక దరఖాస్తు చివరి తేదీ 20 అక్టోబర్తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ అక్టోబర్ 22న ముగుస్తుంది. ఇక ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఏమైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్ 23 నుండి నవంబర్ 1వ తేదీ వరకు అవకాశం అయితే కల్పించారు. నిరుద్యోగులకు ఇది ఒక సూపర్ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో 3445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో అర్హత గల అభ్యర్థులు లాస్ట్ తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక వీటికి సంబంధించి ఏమేం సర్టిఫికెట్స్ కావాలో ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, వైట్ బ్యాక్గ్రౌండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఓబీసీ వారికి అయితే ఓబీసీ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఈ యొక్క ఛానల్ లింక్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.